అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ విడుదల చేసిందండి. ప్రతి నెల ఫస్ట్, సెకండ్ తారీఖుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. సో ఫస్ట్ లేదా సెకండ్ ఏదైనా కారణాల వల్ల లేదా గవర్నమెంట్ హాలిడేస్ కానీ, జనరల్ హాలిడేస్ కానీ, ఈ హాలిడేస్ వచ్చేటప్పుడు ఒకరోజు ముందుగా, అంటే ఫస్ట్ తారీఖు ముందు రోజు అయినటువంటి రోజు కానీ, సెకండ్ తారీఖు హాలిడే అయితే సెకండ్ తారీఖు తర్వాత రోజు అయినటువంటి కానీ అలాగా పంపిణీ చేసేటట్టు ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తుందండి. ఆ సర్క్యులర్ బేస్ చేసుకొని మనకి December 1 అనేది ఆదివారం రావడం జరిగిందండి. సో దాని సర్క్యులర్ అనుగుణంగా ముందు రోజు అయినటువంటి December 1 ముందు రోజు అయినటువంటి November 13 అనేది పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి. అలాగే November 30, December 1, December 2 ఈ 3 రోజులు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం జరుగుతుందండి. సో ఈ యొక్క చేంజెస్ని అందరూ కూడా ప్రజలు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే గత నెల పెన్షన్, అంటే నవంబర్ నెలలో పెన్షన్ మీరు ఒకవేళ తీసుకోపోని ఎడల ఆ పెన్షన్ కూడా December 1 వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆ సర్క్యులర్ కూడా గురించి కూడా మనం కిందటి వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటీవల విడుదల సర్క్యులర్ ప్రకారం వరుసగా 3 months ఎవరైతే తీసుకోలేదో, 3 months తీసుకోకపోతే ఆ పెన్షన్ అనేది కూడా జమ చేయడం, బకాయిలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారండి. ఆ విధంగా ఆ సర్క్యులర్లో చెప్పుకుంటున్నట్టు November 1 నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో అక్కడ నుంచి 3 monthsకి ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చని సర్క్యులర్ రిలీజ్ చేసిందండి. బేసిక్గా ఈ సర్క్యులర్ అనేది ఎమర్జెన్సీ పర్పస్గా వాడుకోవాలని చెప్తున్నారండి. ఎవరైతే హాస్పిటలైజ్ అవ్వడం కానీ, లేదంటే సుదూర ప్రాంతాల్లో ఉండి చాలా రావడానికి అవకాశం కుదరలేని వాళ్ళు కానీ, వాళ్ళు మాత్రమే ఈ యొక్క పర్పస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. సో ఆ విధంగా December 1 అనే పెన్షన్ అనేది November 30కి ముందుగా జరపడం జరిగిందండి. అలాగే November 1 పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకు కూడా December 1న పంపిణీ చేయడం జరుగుతుందండి. ఒకవేళ మీరు November 1లో ఒకవేళ OAP పెన్షన్ అయినా, విడో పెన్షన్ అయినా సరే 4,000 తీసుకోకపోతే December 1 అంటే November 30 పెన్షన్ అనేది 2 బకాయిలు కూడా, అంటే 4,000 + 4,000 8,000 మీకు అకౌంట్లో మీ యొక్క చేతికి అందజేయడం జరుగుతుందండి. అలాగే డిజేబుల్ పెన్షన్ ఒకవేళ 6,000 తీసుకోపోని ఎడల, అంటే November 1 తీసుకోకపోతే December 1 అయినటువంటి November 30న 6,000 + 6,000 12,000 కూడా మీకు అందజేయడం జరుగుతుందండి. సో ఇది కూడా మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ 3 నెలలు November 1 తీసుకోలేదు, December 1 తీసుకోలేదు, January 1 మాత్రం కన్ఫామ్గా తీసుకోవాలండి. లేదనుకుంటే ఆ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ ఈ యొక్క ప్రాసెస్ గురించి మనం ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క టైం టేబుల్ కానీ, ఈ యొక్క షెడ్యూల్ కానీ ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా గమనించి వాళ్ళ పెన్షన్ వాళ్ళ గ్రామాల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న రోజుల్లో అందుబాటులో ఉండేటట్టు, ఒకరోజు ముందుగానే మీరు ఉండేటట్టుగా ప్రణాళిక వేసుకుందిగా కోరుకుంటున్నామండి. అలాగే ముఖ్య గమనిక మాత్రం, వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే మాత్రం కన్ఫామ్గా రద్దు అవుతుందండి. ఫస్ట్ నెల పెన్షన్ 2వ నెలకు వస్తుంది, 2వ నెల పెన్షన్ 3వ నెల వస్తుంది. 3వ నెల మాత్రం మీరు తీసుకోకపోతే పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అవుతుంది, అంటే హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. సో దయచేసి ఈ యొక్క వెసులుబాటుని ఎమర్జెన్సీ పర్పస్ వరకు మాత్రం వాడండి. లేదనుకుంటే మీరు 3వ నెల తీసుకున్న టైంకి ఏదైనా అనవేర కారణాలు ఇంకేమైనా జరిగితే ఆ నెల కూడా తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా 4th month అనేది పెన్షన్ అనేది మొత్తం క్యాన్సిల్ అవుతుందండి. ఏదో 1 month కానీ 2 months కానీ అంతవరకు ఈ యొక్క వెసులుబాటును మీరు ఉపయోగించుకోవాలి. కానీ 3 months అనేది మాత్రం చాలా ఆ టైంకి సిచ్యువేషన్ బట్టి ఏమైనా జరగవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెన్షన్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఏ నెల దానాలు తీసుకోవడానికే ప్రయత్నించండి. సో మనకి బేసిక్గా టూ అప్డేట్స్ అండి. ఒకటి December 1 రావాల్సిన పెన్షన్ November 30న డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే November 1 ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళకి కూడా December 1 అంటే November 30న పెన్షన్ అనేది 2 November బకాయి కూడా యాడ్ చేసి కూడా November 30న మీకు పెన్షన్ అందజేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క అప్డేట్ని కూడా పెన్షన్దారులు అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి మోర్ వీడియోస్ అప్డేట్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.